నిర్మల్ జిల్లా బుచ్చినాయుడు కంటిగా మండలంలో ఉన్న అక్షర పబ్లిక్ ప్రైవేటు పాఠశాలలో మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య, సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ నాయుడు, విద్యాశాఖ అధికారులు రవీంద్రనాథ్ మరియు ముని సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జానపద గీతాలు, డాన్స్ ప్రదర్శనలు మొదలుకొని బేబీ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటూ విద్య, నైతిక క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించారు. అనంతరం డాన్స్ మరియు ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. అలాగే వేదికను ఆలపించినటువంటి అతిథులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ మాట ఈ బార్డర్ దాటితే మనము నెక్స్ట్ వాటర్. సో ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ఉండడం అనేది అసలు మేము వచ్చినప్పుడే ఒక ఆశ్చర్యపోయాం. ఎక్కడో ఒక టౌన్లో ఉన్నటువంటి, ఒక సిటీలో ఒక మంచి టౌన్లో ఉన్నటువంటి స్కూలు మీకందరికీ అందుబాటులో ఇక్కడ ఉండడం అనేది మీరు చేసినటువంటి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఒక కార్పొరేట్ స్కూల్ చదివించాలంటే మనం ఎక్కడికో పిల్లలను మనం వాళ్ళ కోసం అని చెప్పేసి మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి వ్యవసాయం అయితే కానీ, వ్యాపారం అయితే కానీ ఏదన్నీ వదులుకొని సిటీలోకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన పిల్లలను చదివించేటువంటి పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అలాగే ఇక స్కూల్ ద్వారా మనము ఉన్న స్థితికి మనం చేరుకునేది ఏదంటే మనకు విద్య ఒకటే. అందరం కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళమే కాబట్టి ఈ యొక్క స్టేజ్కి చేరాము అంటే మనకు చదువు, కేవలం చదువు వల్లనే మనకి స్టేజ్కి చేరాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టుగా ఇందాక స్కూలుకు వెళ్ళకుండా ఆపవద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా పిల్లలను స్కూల్కి పంపించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చదువుకొని ఉన్న స్థాయికి చేరుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులతో వచ్చి ముఖ్యమైనవి అదొకటే. అందరికీ నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంతటి చల్లని చక్కటి ఈవినింగ్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. చాలా సంతోషంగా ఉంది. పిల్లలతో నేను ఈరోజు వాళ్ళకు మెమోటోస్ ఇవ్వడం. కె నరసింహమూర్తి, డిఎస్పి కాళహస్తి, అంటే బిఎన్ కంట్రీగా కూడా ఈ ఏరియా నాకే వస్తుంది. మీ అందరికీ నేను డిఎస్పిని, మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే మేము చాలా గ్రామాలను సందర్శిస్తుంటాం, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంటాం. అనుకోకుండా ఈరోజు మా ఇన్స్పెక్టర్ గారు నాకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది కూడా నాకు చక్కటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, దీని గురించి నేను 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. విద్యా వ్యవస్థ ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మేము రోజు అనేక మందితో మాట్లాడుతుంటాం, అనేక కేసులు చూస్తుంటాం. చాలామంది యువత, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళకి ఒక గమ్యం అంటూ లేక, ఒక లక్ష్యం అంటూ లేక ఎక్కడ పోతున్నాము, ఏమి చదువుతున్నాము, మన ప్రియారిటీస్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, మన తల్లిదండ్రులు ఏమి కోరుకుంటున్నారు, రౌడీ అనుకోవాలో స్టూడెంట్ అనుకోవాలో అర్థం కాలేదు. బాబు ఏం చేస్తానైనా అడిగాను నేను. సార్ బీకామ్ చదువుతున్నా సార్ అన్నాడు. బీకామ్ అంటే ఏంటి అన్నాను. అంటే ఆ రోజు మరుసటి రోజు ఐ థింక్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు పార్లమెంట్లో. బీకామ్ అంటే కళ్ళు తేలేశాడు, చెప్పలేకపోయినాడు. బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంతేనా, అది చెప్పలేకపోయినాడు. నాయనా ఎవరు మన
ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నో ఆన్సర్. ఇదందరికీ తెలియాలి. మహిళలు ఏ స్థాయికి వెళ్తారంటే ఒక దేశానికి బడ్జెట్ను అందించే స్థాయికి వెళ్ళారు నిర్మలా సీతారామన్ గారు. అది కూడా తెలియదు. ఏంటనైనా ఈ డ్రెస్ ఏంది, ఈ ఆకారం ఏంది, జుట్టు ఏంది అంటే నో ఆన్సర్. అంటే ఒక సెల్ ఫోను, ఏదో ఇయర్ ఫోన్స్ ఏదో సాధించేసినట్టు. నాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్తుంది ఈ వ్యవస్థ. టీచర్లు కంట్రోల్ చేయలేరా? లెక్చర్లు కంట్రోల్ చేయలేరా? చేయలేరు. ఏమంటే ఈరోజు ఉపాధ్యాయులు ఎవరైనా దండిస్తే తల్లిదండ్రులు మా వాడిని కొట్టారు కేసు, మా అమ్మాయిని కొట్టారు కేసు, అవునా?